గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. నేను ఈరోజు చాలా మంచి వీడియో పెడుతున్నానండి, భక్తిపూర్వకమైన వీడియో. నిన్న ఆదివారము మన తెనాలి వైకుంఠపురంలోని అమ్మవార్లకి ఫ్రెండ్స్ అందరము కలిసి శారీ తీసుకువెళ్ళాము. ఆ శారీ కార్యక్రమం అంతా చక్కగా వీడియో తీశాను, ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అండ్ మేమందరము చక్కగా మంగళ వాయిద్యాలతో అమ్మవార్లకి శారీ తీసుకెళ్ళామండి. గుడి అంతా చక్కగా ప్రదక్షిణ చేశాము. ఆ వివరాలు కూడా మీకు పెడతాను. మరియు అసలు ఆషాఢ మాసంలో అమ్మవార్లకి శారీ ఎందుకు తీసుకెళ్తారు అనే విషయం కూడా ముందు మీరు వీడియో చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నేను మాట్లాడతాను. అందుకని అన్నీ మంచి మంచి విషయాలే కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా జరుగుతుంది కదా. అంతా మేము సర్దుకున్నాము. 11 అందరం వైకుంఠపురంలో కలుసుకుందామని అనుకున్నాము. వెనక స్వామివారి కళ్యాణం జరుగుతూ ఆ కళ్యాణ విశేషాలు వింటూ మేమందరము చక్కగా ప్లేట్లలో ఎవరు తెచ్చిని వాళ్ళు చక్కగా ప్లేట్లలో సర్దుతూ ఉంటే చాలా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారి పేర్లు చెప్తానండి. పూర్ణ గారు, భారతి గారు, కాజా శివపార్వతి గారు, ఉమా గారు, శారద గారు, స్రవంతి గారు, శైలజ గారు, లక్ష్మీకుమారి గారు, అరుణ గారు, శారద గారు, చౌటా అరుణ గారు, కొండవీటి లక్ష్మీ పద్మావతి గారు, నాగలక్ష్మి గారు, పుష్పలత గారు మరియు పూర్ణ గారి ఫ్యామిలీ ఇంకా తదితరులు కూడా పాల్గొన్నారండి. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో అసలు అమ్మవారికి సారె అనేది ఎందుకు తీసుకెళ్తారో చూద్దాము. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. దీనిలో భక్తులు అమ్మవారికి చీర, సారె, పసుపు, కుంకుమ, ఇతర మంగళ ద్రవ్యాలను సమర్పిస్తారు. ఇలా సారె సమర్పించడం వల్ల పంటలు బాగా పండుతాయని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. అమ్మవారికి సారె పెట్టడానికి గల కారణాలేంటో చూద్దాము. ఆశీస్సులు కొరకు సారె సమర్పించడం ద్వారా భక్తులు అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటారు. ముఖ్యంగా పంటలు బాగా పండాలని, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఈ సారె సమర్పించడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తారు. సారె అనేది శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి అమ్మవారికి సారె సమర్పించడం ద్వారా శుభాన్ని పొందుతారని నమ్ముతారు. సారె పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. ఇది తరతరాలుగా వస్తుంది. ప్రజలు తమ భక్తిని, సాంప్రదాయాలను అనుసరించి అమ్మవారికి సారె సమర్పిస్తారు. సారె పెట్టడం అనేది భక్తులకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది అమ్మవారికి తమ భక్తిని చాటుకోవడానికి ఒక మార్గం. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం చాలా విశేషమైనదిగా భావిస్తారు. ఇది ప్రజలందరికీ శుభాన్ని చేకూరుస్తుందని నమ్ముతారు. ఇంకా ఈ సారె సమర్పించే వస్తువులలో ముఖ్యంగా పంచదార చిలకలు కూడా ప్రాధాన్యత వహిస్తాయి. వివాహాది శుభకార్యాలలో కూడా తప్పకుండా ఈ పంచదార చిలకలని ఉపయోగిస్తారు. చూడండి ఎంత అందంగా అందరూ తెచ్చిన ప్లేట్లన్నీ కూడా ఎంత చక్కగా సర్దేశామో మేము. ఇవన్నీ ఇంకా సర్దేసేసి లోపల ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. ముఖ్యంగా ఈ సారి సమర్పించే విషయంలో గోరింటాకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే గోరింటాకు అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చి ఉంటుంది. కావున స్త్రీలందరూ ఈ గోరింటాకుని పెట్టుకుంటే విడి అప్పుడు పండే కంటే ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా ఎర్రదనాన్ని ఇస్తుంది. అందుకని తప్పకుండా ఆషాఢంలో అందరూ గోరింటాకుని పెట్టుకుంటారు. ఇంకా మేము ప్లేట్లలో అన్నీ పెట్టేశామండి. ఇప్పుడు చక్కగా మంగళ వాయిద్యాలతో గుడి అంతా ప్రదక్షిణ చేసి లోపల ఇంకా గర్భగుడిలోకి వెళ్తాము.
స్వామివారి దర్శనం అయిందండి. చక్కగా మమ్మల్ని అందరినీ గర్భగుడిలోకి తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర దర్శనం చేయించి ఆ అమ్మవారికి ఈ అమ్మవారికి ప్లేట్లన్నీ చూపించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. ఇంకా అందరం తీసుకొచ్చినవి అన్నీ తలా ప్యాకెట్లో ఒక్కొక్కటి ప్యాకెట్లో వేసి అందరికీ పంచామండి. ముఖ్యంగా గోరింటాకు కూడా కొంచెం కొంచెం తీసుకున్నాము అందరము. శాస్త్ర ప్రకారం కొంచెమైనా అమ్మవారి గోరింటాకు కాబట్టి పెట్టుకోవాలని. ఇదిగోండి ఇంకా అందరం తెచ్చినవి ప్యాకెట్లో వేస్తున్నాము. పూలు, పండ్లు, ఆకులు అండ్ స్వీట్స్, హాట్స్, పండ్లు అట్లా చాలా తీసుకొచ్చా. డ్రాగన్ ఫ్రూట్స్, బత్తాయిలు. ఇదిగోండి చలిమిడి కూడా చిన్న చిన్న ప్రెస్సింగ్ కవర్లలో కొంచెం కొంచెం వేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఇంకా చక్కగా భోజనాలు అయిపోయాయి. ఇంకందరము సరదాగా ఒక వీడియో తీసేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరామన్నమాట. గుళ్ళోనే మాకు భోజనం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చక్కగా స్వామివారి భోజనం చేసేసి మేము ఇంకా ఒక వీడియో తీసుకొని రిటర్న్ అయ్యామన్నమాట. 2ంటికి రిటర్న్ అయ్యాము. అమ్మవార్లకి అందరి తరపున 27 ప్లేట్లు చేశామండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.